అందుకే భగవద్గీతలో భగవానుడు పెద్ద పెద్ద ఋషులు మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఏది కర్తవ్యం ఏది అకర్తవ్యం అనేటువంటి దగ్గర తికమక పడుతూ ఉంటారు అన్నాడు ఆయన. కారణం ఏమిటి అంటే మనసుకు డైరెక్షన్ ఇచ్చేది బుద్ధి. ఆ బుద్ధి కనుక ఎప్పుడైనా పొరపాటున అంతటి వాళ్ళు కూడా ఏదైనా జారిపోవడానికి అవకాశం ఉంది, కలుషితం కావడానికి. అలా భ్రమకు లోనయ్యారట అంటే ఆ కరెక్ట్ డైరెక్షన్ ఏంటనేటువంటిది అంతటి పెద్దవాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని ఆయనే చెప్పాడు భగవద్గీత. ఆ బుద్ధి ఎందువలన అలా కలుషితం అవుతుంది అనేటువంటిది భగవద్గీతలో అని చెప్పాడు, పతంజలి మహర్షి చెప్పాడు. ఎందుకంటే ఆ బుద్ధి ఈ కింద ఉన్నటువంటి మనస్సు ఇంద్రియాలతో కనుక వైపు వాటి యొక్క దీంట్లో పడిందంటే అప్పుడు కలుషితం అవుతుంది. నిరంతరం భాగవతం ఏమైనటువంటివి అధ్యయనం చేసుకుంటూ భగవంతుని యొక్క చరణాలను స్మరించుకుంటూ మన చుట్టూ ఉన్నటువంటి జీవుల్లో ఆ భగవంతుని యొక్క ప్రెజెన్స్ అనేటువంటి దాన్ని ఫోకస్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటేనే మన బుద్ధి ఇటువైపు అంటే వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఇంద్రియాల మనస్సు వల్ల.